నార్మల్ బ్లౌజ్‌ని మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్‌ని ఆ జాగ్రత్త అయితే చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఏ సైజ్ వరకైనా సరే మనం బ్లౌజ్ ఉంటే ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకి మీకు ప్రతీదీ టిప్స్ అయితే చూపిస్తాను. ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచులు 2 కూడా మనకి అపోజిట్‌లో ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి మనకి బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్‌కి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ముందు క్రాస్‌లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేసుకోవాలి. ముందు క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని. ఇప్పుడు టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చు 2 ఇంచ్ కరెక్ట్‌గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్‌కి పొడవనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము పైకెత్తకుండా చాలా స్టిఫ్‌గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి చాలా మందికి పైకెత్తేస్తుంటుంది. ఇప్పుడు లూజ్ అయితే మార్కింగ్ చేస్తున్నా. ఈ మార్కింగ్స్ రెండిటిని కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఒక బాక్స్ షేప్‌లో. నెక్స్ట్ మన నడుము దగ్గర నుంచి చంక పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం కూడా ఎక్స్‌ట్రా మార్కింగ్ చేస్తున్నాను. ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్‌గా చూసుకొని పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ పొడవు ఎంత అయితుందో కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. లూజ్‌కి ఒక మార్కింగు, అలాగే షోల్డర్ వెడల్పుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అయితుందో లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కూడా కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి చంక పొడవుకి ఈ విధంగా స్ట్రెయిట్‌గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్‌కి కరెక్ట్‌గా పొడవు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే లూజ్‌కి ఒక మార్కింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్‌లో. డీప్ ఎంత అయితుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ½ ఇంచ్ కార్నర్‌లో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. మన బ్లౌజెస్ మనమే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈజీగా. ఇప్పుడు ఈ విధంగా చంకనైతే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి ఎక్స్‌ట్రా అనేది ఈ విధంగా 2 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మీకు సరిపోదు అనుకున్నట్లయితే ఈ విధంగా చెక్ చేసుకోండి. నేను రౌండ్ షేప్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్‌ని బట్టి ఏ నెక్ ఇంట్రెస్ట్ ఉంటే అది మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. మీరు కొంచెం హెల్తీగా ఉండేవాళ్ళు, నెక్ ఎక్కువ వేసుకోవాలి అనుకునేవాళ్ళు ఈ విధంగా కొంచెం క్రాస్ అయితే ఆ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరా ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు క్లాత్ ఎటు చెరపకండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఎక్కడైనా డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే తెలియచేయొచ్చు. ఇప్పుడు బెల్ట్ అనేది మనం లాస్ట్‌లో కట్ చేసుకోవచ్చు. జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్‌కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. మనకి పొడవుని బట్టి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. మనం ఏ సైజ్ వరకైనా సరే ఇదే విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజెస్. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్‌తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్‌కి ఎంతైతే పొడవుందో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం క్రాస్‌గా అయితే తీసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా డ్రా చేసుకోవాలి. లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఎంత అయితుందో కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీతోనే ఫ్రంట్ పార్ట్‌కి ఎప్పుడు కూడా మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. ఈ విధంగా మన చుట్టూరు కూడా ఒకసారి డ్రా చేసుకోండి. ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకోవాలి. అసలు టైలింగ్ రాదు బేసిక్ కూడా అనుకునే వాళ్ళు ఈజీగా కట్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర కూడా కొంచెం లోతైతే ఈ విధంగా డ్రా చేసుకొని చుట్టూరా ఎక్స్‌ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి.
మీకు నెక్స్ట్ ఏ వీడియో నేర్చుకోవాలనుకున్నది కామెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో మీ వీడియోని బట్టి నేను కామెంట్‌ని బట్టి కట్ చేస్తాను నెక్స్ట్ వీడియో అనేది. మనకి బయటికి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకునే కంటే ఇంట్లో ఉంటూనే మనం ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్స్ కానీ, డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర లోతైతే తీసుకోవాలి. ఎందుకంటే మనకి చాలా మందికి చంక పార్ట్‌లో ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే లోతు తీసుకోవాల్సుంటుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. అంచున్నట్లయితే మనం బ్యాక్ పార్ట్‌కి అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌కి కింద నడుం దగ్గర జాయింట్ అయితే చేసుకోవచ్చు కింద బెల్ట్. ఒక సైడ్ కుట్టవసరం లేదు. ఆ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మనం లూజ్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్‌కి డ్రా చేసుకోవాలి. మీకు క్లాత్ తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటే తీసుకోండి. ఎక్కువ ఉన్నట్లయితే డబుల్ కట్ చేసుకోవచ్చు. ఓపెన్ ముక్కలు స్ట్రెయిట్ పీస్ తీసుకోండి. 2 ఇంచెస్ వెడల్పు అయితే సరిపోతుంది. అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ ఇదే క్లాత్‌ని మిడిల్‌కి ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్‌కి 1 ½ ఇంచ్ అయితే క్రాస్ స్ట్రెయిట్‌గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు ఎంతైతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ పొడవుకు ఒక మార్కింగు, అలాగే లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. మీకు స్కేల్ ఉంటే స్కేల్‌తో ఒక మార్కింగ్ చేసుకోండి. లేదా నార్మల్‌గా 1 ½ ఇంచ్ స్ట్రెయిట్ తీసుకొని కింద మార్కింగ్‌కి డ్రా చేసుకుంటే సరిపోతుంది. సైడ్ ఎడ్జెస్ క్లాత్ తక్కువున్నా సరే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మనకి ఎక్స్‌ట్రా క్లాత్ అనేది ఒక 2 ½ ఇంచ్ చూసుకొని ఎక్స్‌ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌లో క్లాత్ తక్కువైపోతుంది కాబట్టి ఎక్స్‌ట్రా అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిడిల్‌కొచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ చూసుకొని డ్రా చేసుకొని లోతైతే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్‌కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్‌కి కూడా అదే విధంగా లోతు తీసుకోవాలి. అప్పుడే మనకు ఫోల్డింగ్స్ రాకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫోల్డింగ్స్ రాకుండా అదొకసారి చూసుకోండి. క్రాస్ కటింగ్‌కి ఎప్పుడు కూడా మెడపట్టీ కోసం ఒక 1 ఇంచ్ వెడల్పైతే తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్‌గా కట్ చేస్తున్నాను. టైలింగ్‌లో మీకు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ చేసి చెప్పండి. మీకు నెక్స్ట్ వీడియో ఏది నేర్చుకోవాలని ఉందో. ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ చేయొచ్చు. ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి సెట్ చేసుకోండి. ఏది ఎక్కడ అనేది స్టిచ్ చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు టైలింగ్ గురించి తెలీదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఓన్‌గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.